ఒక దట్టమైన అడవిలో సుభద్రపురం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో రమేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రమేష్ దగ్గర చాలా కోళ్ళు ఉండేవి. అతను వాటిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. రమేష్ రాత్రి అవ్వగానే కోళ్ళు అన్నిటినీ ఒక పెద్ద బుట్ట కింద పెట్టేవాడు. మళ్ళీ ఉదయం అవ్వగానే బయటికి తీసేవాడు. అలా వాటిని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇంతలో ఒక పెద్ద డైనోసార్ చెట్టు వెనుక దాగి ఉండి గమనిస్తుంది. అప్పుడు డైనోసార్ తనలో తాను ఇలా అనుకుంది. నేను ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఇక్కడికి వస్తే నాకు రోజు సరిపడే ఆహారం దొరుకుతుంది. అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది డైనోసార్. మరుసటి రోజు రాత్రి రమేష్ ఎప్పటిలాగే తన కోళ్లను బుట్ట కింద దాచిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇదే సరైన సమయం అనుకొని డైనోసార్ బుట్ట కింద నుంచి ఒక కోడిని పట్టుకొని వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం రమేష్ లేచి బుట్ట కింద చూడగానే ఒక కోడి కనిపించదు. ఇప్పుడు రమేష్ ఇలా అనుకుంటాడు. ఇదేంటి ఇవాళ ఒక కోడి తక్కువగా ఉంది, ఎక్కడికి వెళ్ళింది? రాత్రి నేను లెక్క పెట్టా కదా, మరి ఎలా మాయమైంది? అంతలో రమేష్ ఫ్రెండ్ రాజు కలవడానికి వచ్చాడు. అప్పుడు రాజు రమేష్తో ఇలా అన్నాడు. ఏమైంది రమేష్, ఎంత బాధలో ఉన్నావు? అప్పుడు రమేష్ రాజుకి మొత్తం విషయం చెప్పాడు. రాజు, ఈరోజు రాత్రి అలా జరిగింది, ఏం చేయాలి? రమేష్, నువ్వు ఒక పని చేయాలి. అలా రాజు రమేష్ చెవిలో ఒక మాట చెప్పాడు. రమేష్ సరే అని ఆ రోజు రాత్రి ఆ బుట్ట కింద ఆ కోళ్లకు బదులు తన 2 కుక్కలను పెట్టాడు. రాత్రి అవ్వగానే ఆ డైనోసార్ ఆహారం గురించి వచ్చింది. ఆహా, ఈ రోజు నాకు మంచి ఆహారం దొరికింది. అని ఆ డైనోసార్ ఆ బుట్ట కింద చెయ్యి పెట్టగానే ఆ కుక్కలు డైనోసార్ చెయ్యిని కరిచాయి. వెంటనే ఆ డైనోసార్ గట్టిగా అరిచింది. ఆ అరుపులు విని వెంటనే రమేష్ బయటికి వచ్చాడు. అది చూసిన రమేష్ ఇలా అన్నాడు. ఓహో, నా కోళ్ళని దొంగలించింది నువ్వా? అని అనుకొని ఆ డైనోసార్ని కర్రతో తరిమి కొట్టాడు. నీతి: దొంగతనం చేయడం చాలా పెద్ద తప్పు.